వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ నుంచి చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గ జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీరప్ప బస్తీలోని హెచ్డిఎఫ్సి ఏటీఎంలో గుర్తు తెలియని దుండగుడు చొరబడ్డాడు. గుణపంతో ఏటీఎం మిషన్ను పగలు కొడుతుండగా అలారం మోగడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సిఐ రవీందర్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మహమ్మద్ రషీద్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాల వీడి సన్మార్గంలో నడవాలని అన్నారు. వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ డ్రైవింగ్, వితౌట్ హెల్మెట్, ఆర్సీ, పెండింగ్ చలాన్లు, ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు సిబ్బంది అవగాహన కల్పించారు. మిస్ ఇంగ్లాండ్ మీలా మాఘీ చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణను రోడ్డు మీదకు లాగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ వాళ్లే మాఘీకి డబ్బులిచ్చి తప్పుడు ఆరోపణలు చేయించారని అన్నారు. అయితే కాంగ్రెస్ నాయకులే మీలా మాఘీతో అనుచితంగా ప్రవర్తించారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సోన్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులు నకిలీ విత్తనాల మాఫియా మాయలో పడొద్దని, నాణ్యమైన విత్తనాల కిట్లు ప్రభుత్వం అందిస్తుందని ఏఈఓ ఉమామహేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, ఆత్మ డైరెక్టర్లు గాండ్ల లింగన్న, సాయి కుమార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే శశిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తూ కంటతడి పెట్టుకున్నారు. అక్కడే ఉన్న పలువురు మహిళలు ఆమెకు ఊరుకో అక్క అంటూ ఓదార్చారు. మెదక్ జిల్లా వెల్దుర్తి శ్రీ రేణుకా ఎల్లమ్మ భవానీ అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకోజామున ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం చేసి పట్టు వస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి కుంకుమార్చన పూజలు నిర్వహించి మహామంగళ హారతి ఇచ్చారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మరికల్ మండల కేంద్రం శివారులో గ్రామ దేవత జమ్ములమ్మ దేవతా ఉత్సవాలు భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కోళ్లు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలను సల్లంగా చూడాలని వేడుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని పూజలు చేశారు. ఆలయానికి వెళ్లేందుకు సరైన రోడ్డు సదుపాయం లేక భక్తులు ఇబ్బందులు పడ్డారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కాలు కడగడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు క్లారిటీ ఇచ్చారు. మిస్ వరల్డ్ పోటీ సందర్భంగా ఓ మహిళకు చెంబులో నీళ్లు అందించగా ఆమె ఏమి చేయాలో అర్థం కాకపోవడంతో అక్కడున్న మరో మహిళ కాళ్లు కడిగిందని తెలిపారు. మిగతా 32 మంది మాత్రం తమ కాళ్లు తామే కడుక్కున్నారని చెప్పారు. ఇది చిన్న సంఘటనగా తీసుకోవాల్సిందని, కానీ దానిని తెలంగాణ ఆత్మగౌరవానికి అవమానం అంటూ దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. మత్కల్ పట్టణంలోని కేశవ నగర్ వీధిలో కంచె మవ్వ బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని దప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఖమ్మం జిల్లా మదడి శాసనసభ్యులు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఎర్రుపాలెం మండల పరిధిలోని ములుగు మాడ గ్రామాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా భూభారతి చట్టంలో భాగంగా డ్రోన్ ద్వారా సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు.